ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? సార్ తుంబా బాగా పెట్టిండారు సార్. టీటీడీ వాళ్ళు బాగా ప్రతి ఒక్కడికి బాగా పెట్టిండారు సార్. దర్శనం బాగా జరిగిందా? తుంబా జరిగింది సార్, చాలా జరిగింది సార్, చాలా హ్యాపీ అయింది సార్. అన్నప్రసాదం ఎలా ఉంది? అన్నప్రసాదం సూపర్ సార్, భగవంతుది మంచిది సార్, ఏం ఇది లేదు సార్. టీటీ వాళ్ళు బాగా చేసిండారు, బాగా పెట్టిండారు సార్. మీరు హ్యాపీయా? హ్యాపీ సార్, తుంబా హ్యాపీ. ఇంట్రెస్ట్ స్వామి సూపర్ హ్యాపీ సార్. అంటే బిఫోర్ ఎప్పుడు వచ్చారు, ఇప్పుడు ఎలా ఉంది సార్? ముందు వచ్చేటప్పుడు ఇప్పుడు చాలా ఎక్కువ సూపర్ గా ఉంది. అప్పుడు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుందా? చెప్పండి. స్పెషాలిటీ తుంబా బాగుంది సార్. ముంచేకు ఇప్పుడుండే గవర్నమెంట్ కు బాగా ఎక్కువ ఉంది సార్. సూపర్ సార్ గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు సూపర్ సార్. పెద్దయినా మీ పేరు? నమస్కారం, నా పేరు శ్రీరామూర్తి, యాదగిరిగుట్ట, తెలంగాణ, హైదరాబాద్. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు, వస్తువులు, సదుపాయాలు అన్ని బాగున్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయి. సదుపాయాలు కానీ, వసతులు కానీ, భోజనశాల కానీ, ప్రసాదం లడ్డు కానీ, సౌకర్యం క్యూ లైన్ కానీ, చాలా ఫాస్ట్గా దర్శనం. మేము 300 రూపాయల టికెట్ దర్శనం చేసుకున్నాం. ప్రతి నెల వస్తాం మేము. బాగా బ్రహ్మాండంగా ఉంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చాలా ఇబ్బందికరంగా ఉండే, అసలు ఎవరైనా పట్టించుకునే నాదులు లేడు, అడిగిన రెస్పాన్స్ లేకుండే. చాలా రెస్పాన్స్ గా ఉన్నారు, మంచి జవాబుతనంతో సమాధానం చెప్తున్నారు. బ్రహ్మాండంగా ఉన్న ఫెసిలిటీస్ ఇప్పుడు. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో చాలా మార్పులు వచ్చాయా? గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా మార్పులు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏమున్నా అన్య మత వస్తువులకు ప్రాధాన్యత ఇచ్చేది, అది మొత్తం నాటుకపోయింది. హిందూ మనోభావాలు చాలా దెబ్బతీశాయి. ప్రతి హిందూ కూడా అసలు తిరుపతి అంటే మన చేతుల్లో ఉంటుందా ఉండదని భయపడే కాలం ఉండే, కానీ ఈ రోజు అలా లేదు. చంద్రబాబు నాయుడు వచ్చినాక చాలా బ్రహ్మాండంగా ఉంది. భయపడకుండా నిర్భయంగా బాగా పరిపాలిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇలానే పరిపాలించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీకు దర్శనం బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది. లడ్డూలో మార్పులు ఎలా ఉంది? చాలా బాగుంది. లడ్డు మార్పు బాగుంది. అప్పటి క్వాలిటీ కంటే లడ్డు బాగుంది, చాలా క్వాలిటీగా ఉంది, మంచిగా ఉంది. మనము నిల్వ ఉంచితే కూడా ఇంటికి వెళ్ళిన 10 రోజులు కూడా ఉంటుంది. అంత ముందుకు నిల్వ ఉండకపోయేది. బ్రహ్మాండంగా ఉంది. అన్నయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు? యాదగిరిగుట్ట, తెలంగాణ, హైదరాబాద్. ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు, వస్తువులు, సదుపాయాలు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయి. గతంతో పోలిస్తే చాలా మెరుగుపడ్డది. అన్ని విధాలా కూడా చాలా బాగున్నాయి. సౌకర్యాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి, బాగున్నాయి. శుభ్రత విషయంలో ఎలా ఉంది? చక్కగా ఉంది. కింద నుంచి పైన దాకా కూడా శుభ్రత కూడా చాలా మెయింటెనెన్స్ ఉంది, చాలా చక్కగా ఉంది. అంటే ఈ 10 నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి మార్పులు వచ్చాయి? మంచి మార్పులు ఉన్నాయా? చాలా మార్పులు ఉన్నాయి. అన్నదానంలో కానీ, దర్శన క్యూ లైన్ల పద్ధతిలో కానీ, తోపులాటలు ఇట్లా అలాంటి ఏం లేకుండా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అన్నప్రసాదం ఎలా ఉంది? చక్కగా ఉంది, బాగుంది, చాలా టేస్టీగా ఉంది, మంచిగా ఉంది. లడ్డు ఇంకా సూపర్ ఉంది. అసలు తింటా ఉంటే ఇక కరిగిపోయేట విధంగా ఉన్నాయి, చాలా బాగుంది. ఇంత ముందుకు అనుమానం పడుకుంటే తినేది, ఇప్పుడు చాలా చక్కగా ఉంది, బాగుంది. సూపర్. ఓకే అన్న, థ్యాంక్ యూ. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సామర్లకోట నుంచి వచ్చామండి. ఏం పేరు మీ పేరు? మాసిన సూర్యభారత్ అండి. భజనకు వచ్చారు కదా, అంతా బాగుందా? సదుపాయాలు బాగుందండి, రూములు ఇచ్చారు, అన్ని బాగున్నాయండి. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు గానీ, సదుపాయాలు గానీ, వస్తువులు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయండి. భోజనం గానీ, లడ్డు గానీ అన్ని బాగున్నాయండి. పెద్దాయన ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మెదక్ డిస్ట్రిక్ట్, సంగారెడ్డి. ఏం పేరు మీ పేరు? రాజశేఖర్. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు, వస్తువులు, సదుపాయాలు ఎలా ఉన్నాయి? అప్పటికి పూర్వం కంటే మంచిగా ఫుడ్ అయితే చాలా బాగుంది. అవునా? అయితే రైస్ ఇంకా కొంచెం డెవలప్ కావాలి. రైస్ ఒకటి, కర్రీస్ బాగున్నాయి, సాంబార్ బాగుంది, మజ్జిగ బాగుంది. గతంతో పోలిస్తే ఇప్పుడైతే చాలా బాగుంది అంటారా? 100% బాగుందండి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చారా ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తానండి. 2008 నుంచి వస్తున్నాను. అంటే జగన్ ప్రభుత్వంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఫుడ్ అయితే బాగైంది, ఇంకా అంత బాగానే ఉంది. అంటే ఈ 10 నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి అంటే ఏం చెప్తారు? అన్ని బాగానే డెవలప్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం డెవలప్ అవుతా ఉంది. నడక దారి కానీ ఒకటి ఏంటంటే, ఈ అలిపిరి నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళకు ఏదైతే ఫెసిలిటీ ఉంటుండేనో అదొకటి తీసేసారు, అదొకటి బాధాకరం. ఎందుకంటే మేము తర్వాత ఇంకోటి ఏంటంటే, అప్పుడు రూమ్ బుక్ చేసుకోవాలంటే డైరెక్ట్ రూమ్ బుక్ అయ్యేది. ఇప్పుడు డైరెక్ట్ రూమ్ బుక్ కావట్లేదు. 300 టికెట్ కానీ లేకపోతే ఏదైనా ఉంటేనే రూమ్ బుక్ అవుతుంది. నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి రావాలి, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి రూమ్ తీసుకోవాలని, నడుచుకుంటూ రావాలంటే రూమ్ తీసుకోవాలని, నడుచుకుంటూ రావాలి, కష్టం అవుతుంది. ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మేము నడుచుకుంటూ వచ్చేసి డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు మేము 300 టికెట్ తీసుకుంటేనే అప్పుడు రూమ్ అలాట్ అవుతుంది. అప్పుడు కూడా ఏమవుతుందంటే, ఈ జియో వచ్చినప్పటి నుంచి కొంచెం ఆన్లైన్లో కూడా ప్రాబ్లం అవుతుంది. ఆన్లైన్లో
ఇప్పుడు టీటీడీ వారి ఇక్కడ ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ ఎలా ఉన్నాయి, అసలు శుభ్రత ఎలా ఉంది? సార్ ఇండియాలో నంబర్ 1 శుభ్రత ఇదే. నేను కాశీ కూడా పోయినా, రామేశ్వరం కూడా పోయినా, ఎక్కడ పోయినా ఇంతకంటే మంచి వరల్డ్ లేకపోవచ్చు. ఇదైతే పర్ఫెక్ట్. ఓకే ఓకే, అన్నప్రసాదం అన్ని బాగున్నాయి అయితే? అన్ని బాగున్నాయి. ఒక నడకదారి వాళ్ళకి అదొక ఎల్పిఎస్ బాగుంటుంది. ఓకే, లడ్డు ఎలా ఉంది? లడ్డు మంచిగా ఉందండి. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? భీమవరం అండి. భీమవరం నుంచి వచ్చారు. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? ఇంకా జరగలేదండి, వెళ్తున్నామండి. ఓకే, స్వామివారి అన్నప్రసాదాలు అన్ని బాగా జరిగినాయి అండి. అన్ని బాగా. అన్నప్రసాదం ఎలా ఉందమ్మా? బాగుందండి, బాగుంది. రుచి బాగుందా? చేశారండి, సూపర్ గా ఉంది. ఓకే, అంటే అన్నప్రసాదంలో మార్పులు ఉన్నాయా? ఏమి లేవండి, బాగుంది. మార్చారండి, ఇప్పుడు బాగున్నాయండి. ఓకే, ప్రతి సంవత్సరం వస్తాం. ఓకే. ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు కానీ ఏర్పాట్లు శుభ్రత అంతా బాగుందా? అంతా బాగుందండి, బాగుంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? గతం మీద బాగుందండి, గతం కంటే బాగుందా? బాగుంది. ఓకే, అన్ని బాగున్నాయండి. భోజనాలు అవి బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. మహిళలకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? అన్ని బాగున్నాయండి, చెప్పక్కర్లేదండి, సూపర్ గా. అన్నయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కర్ణాటక నుంచి వచ్చినాము. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? మస్త్, వండర్ఫుల్. ఓకే, అబ్సల్యూట్లీ. ఎట్లా అంటే బిఫోర్ మేము ఎప్పుడు వచ్చినాం కదా, దాని కొంత ఎక్కువనే మంచిగా దర్శనం అయింది దగ్గర. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు? లాస్ట్ టైం ఒక 6 to 7 years బిఫోర్ వచ్చినాము. ఓకే, ఇప్పుడు చూసినా వండర్ఫుల్. ఇట్ ఈస్ సో మచ్ వండర్ఫుల్. టీటీడీ వారి ఏర్పాట్లు సదుపాయాలు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. ఓకే, క్లీన్ ఉన్నది సిటీ కూడా. అందరు కూడా మంచి అనిపిస్తుంది. ఇంకా ఏమంటే మీ టీటీడీ ఇది ఏమున్నది కదా, వర్క్ ఎక్సలెంట్ వర్క్ ఉన్నది. ఓకే, ఎక్సలెంట్. ప్రసాదం ఎలా ఉంది? బాగున్నది, అది కూడా మంచిగా ఉన్నది. ఈ 10 months కాలంలో ఇక్కడ టీటీడీలో డెవలప్మెంట్స్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? డెవలప్మెంట్, చాలా డెవలప్మెంట్ ఉన్నాయి. అప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా గుడ్ వేరియేషన్. అంటే క్లీన్ ఉన్నది, డెవలప్మెంట్ మంచిగా ఉన్నది, ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి. మళ్ళా క్లీన్, మళ్ళీ ఏమంటారు, అన్ని దర్శనం ఫెసిలిటీస్ కానీ నైస్. ఇట్ ఈస్ ఫీమేల్స్ కి అందరికి బాగున్నాయి, అందరికి బాగున్నాయి. బ్రదర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి వస్తున్నారు. దర్శనం బాగా జరిగిందా? బాగానే ఉంది. ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు సదుపాయాలు వస్తువులు అన్ని బాగానే ఉన్నాయండి. సమ్మర్ కి తగ్గ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. ఓకే, వాటర్ కానీ వాటర్ శానిటేషన్ అన్ని బాగున్నాయి. లేడీస్ టాయిలెట్ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. ఓకే, శుభ్రత విషయంలో బాగున్నాయండి, ఎక్సలెంట్. వాళ్ళ మెయింటెనెన్స్ కూడా బాగుంది చాలా. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చేంజ్ వచ్చిందండి. అన్నప్రసాదం కూడా చేంజ్ వచ్చింది. ఓకే, అన్నప్రసాదం ఎలా ఉంది? బెటర్ టేస్ట్ మారింది, హైజీన్ మారింది, అన్ని బాగున్నాయి ఇప్పుడు గత గవర్నమెంట్ కంటే. లడ్డు కూడా టేస్ట్ మారింది. ఓకే, గతంలో ఎప్పుడు వచ్చారు బ్రదర్? 6 months బ్యాక్. ఓకే, అంటే ఈ 10 months బ్యాక్, అంటే ఈ 10 months నుంచి తీసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్పులు ఉన్నాయా? మంచి మార్పులు ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఓకే, హైజీన్ విషయం కానీ, ఫుడ్ కానీ, లడ్డు కానీ ప్రతిదీ మారినాయి. భక్తులకు సేవ అన్ని బాగున్నాయి ఈసారి. చిన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయమ్మా ఇక్కడ? చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, అంటే మహిళలకి కానీ ఇక్కడ ఫెసిలిటీస్, వాష్రూమ్స్, నీట్నెస్ ఎలా ఉంది? అన్ని బాగుంది. ఓకే, ఫుడ్ కూడా బాగుంది. అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుంది సార్. అన్ని లైక్ కంపేర్ టు ఫస్ట్ ఇట్ ఇస్ గుడ్. ఏం మార్పులు ఉన్నాయి? ಅಂದ್ರೆ ರಶ್ ತುಂಬಾ ಇಲ್ಲ, ಲೈಕ್ ಇಟ್ ಇಸ್ ಗೋಯಿಂಗ್, ದ ರಶ್ ಇಸ್ ಮೂವಿಂಗ್. ಸೊ ಬಾಗುಂದು. ಅನ್ನಪ್ರಸಾದ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಹೌದು, ದರ್ಶನ ಚೆನ್ನಾಗಾಯ್ತು, ಎಲ್ಲ ಫೆಸಿಲಿಟಿ ಚೆನ್ನಾಗಿದೆ, ಎಲ್ಲ ಆರಾಮಾಗಾಯ್ತು. ದರ್ಶನ ಎಲ್ಲ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ತುಂಬಾ ಲಡ್ಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಇವಾಗ ನಂದಿನಿ ತುಪ್ಪ ಯೂಸ್ ಮಾಡ್ತಿದ್ರಲ್ಲ, ಇನ್ನು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಲಡ್ಡು ಟೇಸ್ಟ್. ಆ ಸ್ಮೆಲ್ಲೇ ನಮಗೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಗುತ್ತೆ.